ఓం అస్మద్గురుభ్యో నమ. దేవతలు యాదవులుగా పుట్టారు. భవద్భిః అంశై యదుష ఉపజన్యతాం. 10వ స్కండం 1వ అధ్యాయం 22వ శ్లోకం. బలరాముడు ఆదిశేష అవతారం. ఆది శేష మొదట మరియు చివర అంటే ఎల్లప్పుడూ ఉండువాడు సంకర్షణుడు. 10వ స్కందం 1వ అధ్యాయం 24. ఆయన దేవకి 7వ గర్భంలో ఆమెలోకి ప్రవేశించాడు. ఈ హరి హంస అవతారం హర్షశోకాలను వృద్ధి చేయనది మరియు ఆ అనంతుడు కీర్తిస్తుంటారు సామాన్య జనులు. సప్తమః వైష్ణవం ధామ యం అనంతం ప్రచక్షతే గర్భః బభూవ దేవక్య హర్షశోకవర్ధనః. విశ్వరక్షకుడైన స్వామి కంసుంచే భీతిల్లి నా యాదవుల రక్షణకై యోగమాయ ఆవిర్భవింపని ఆదేశించాడు. 10వ అధ్యాయం 2వ శ్లోకం 2వ స్కందంలో 10వ స్కందం 2వ అధ్యాయంలో 6వ శ్లోకం. ఆవిడే స్వామి యొక్క అంతరంగిక శక్తి రూపిణి. చెల్లెలు శ్రీకృష్ణ సహోదరి సుభద్ర. ఆవిడతో ఇలా స్వామి తెలిపాడు అన్నాడు. నీవు వ్రజమునకు వెళ్ళి అక్కడ రహస్యముగా కంసుని భయం వల్ల వసుదేవుని భార్య రోహిణి మరి ఇతర భార్యలు ఆ నందగోకములనగలరు. గచ్చ దేవీ వ్రజం భద్రే గోపగోపీ అలంకృతం రోహిణీ వాసుదేవస్య భార్య హాస్తే నందగోకుల అన్యాచ కంస సంవిఘ్నా ఎవరేషు వసంతి. 10వ స్కందం 2వ అధ్యాయం 7వ శ్లోకం. దేవకీ గర్భాన గలన హంసకు అగు ఆదిశేషుడు గలడు. అతనికి రోహిణీ గర్భంలోనికి మార్చగల దేవక్యా జఠరే గర్భం శేషు ఆఖ్యం ధామ మామకం తత్సంకృష్ట్య సన్నికృష్టరోహిణ్యా ఉదరే సన్నివేశయ. 10వ స్కందం 2వ అధ్యాయం 8వ శ్లోకం. ఓ యోగమాయ శుభమును చేకూర్చుదాన నా అంశలతో అనగా షడ్ విభూతులతో దేవకీ పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీ వ్రజమునకు వెళ్ళిన అందరి భార్యకు యశోదకు పుత్రికగా జన్మించము. అహం అంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందవస్యాం భవిష్యని. 10వ స్కందం 2వ అధ్యాయం 9వ శ్లోకం. అథవా బహునా ఏతేన కిం జ్ఞాతేన తవ అర్జున ఇష్టభ్య అహం ఇదం కృష్ణ ఏక అంశేన స్థితః జగత్. గీతాధ్యాయం 10వ అధ్యాయం 42. తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం ధామ యోగ వృద్ధం తం ఏన మాం ఉపయాంతి తే. గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఇలా కృష్ణుని ఆదేశించబడింది యోగమాయ స్వామికి ప్రదక్షిణలు చేసి భగవదాజ్ఞను పాటించుటకై ధరణిపై గల గోకులమునికి వెళ్ళి స్వామి చెప్పినట్టు చేసింది. గర్భ సంకర్షణ తం వై ప్రాహు సంకర్షణం భువి. రామ ఇతి లోక రమణాత్ బలభద్రం బలో స్యాత్. 10వ స్కందం 2వ అధ్యాయం 13వ శ్లోకం. సంధిష్ట ఏవం భగవతా తదా ఇది ఓం ఇతి తత్వచః ప్రతిగుహ్య పరిక్రమ్య ఘాం గత తదా ఆకారోత్. 10వ స్కందం 2వ అధ్యాయం 14వ శ్లోకం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం గుణసింధవే శ్రేయకాంతాయ కళ్యాణధేనుదే దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ దాత్రీసాయ మంగళం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమైః సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.